మంచిగా కాల్ ఇట్ as ఫాలిక్యులోజెనిసిస్ అన్నట్టు, అది ఫాలిక్యులోగ్రఫీ మనం స్కాన్లో తెలుస్తుంది ఎగ్ సైజ్ పెరిగిందా అని. సో చాలామందికి 10th డేలో ఈ ఎగ్ సైజు నార్మల్గా రెండో రోజు 3 to 4 mm ఉంటుంది, ఇది 10th డే ఆల్మోస్ట్ 18 mm అయిపోతుంది అనమాట. అది మనకి పేషెంట్తో మాట్లాడితే అర్థం కాదు, మళ్ళీ స్కాన్ చేయాలి. స్కాన్ చేసి స్కాన్లో మనకి ఎగ్ సైజ్ పెరిగిందా చూసుకోవటం జరుగుతుంది. అది 18 సైజ్ పెరిగితే దాంట్లో ఫలితమైన లోపల ఎగ్ ఉంటుంది అనమాట, ఎగ్ బ్యాగ్లో. సో సక్సెస్ ఛాన్స్ చాలా బాగుంటుంది. అది తర్వాత 10th ఇది రిలీజ్ అవ్వటానికి ఒక ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట, HCG ఇంజెక్షన్. అది రిలీజ్ అయ్యి ఎగ్ ఇట్లా వెళ్తాయి అన్నట్టు. వెళ్ళినప్పుడు మనకి ఐడియా తెలుస్తుంది అనమాట, ఎగ్ రిలీజ్ అయ్యింది అని స్కాన్లో రప్చర్ అయిందా లేదా అని చూసుకోవటం జరుగుతుంది. సో అది మంచిగా ఎగ్స్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. సో ఎగ్ ఈజ్ దేర్, అందరికీ తెలుసు కదా, ఎగ్ స్టేస్ ఇన్ ద ట్యూబ్ ఓన్లీ ఫర్ 24 to 36 hours అంతే, ఎక్కువసేపు ఉండదు. అదే స్పర్మ్ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు 4 to 5 days లేడీస్ ఆర్గన్లో లైవ్గా ఉంటుంది అన్నట్టు. సో ఈ ప్రాసెస్లో ఈ ఇన్సర్ట్ చేసిన తర్వాత పేషెంట్కి ఒక 5 minutes రెస్ట్ అనేది చెప్తాం.